శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన శుభ భావనలు మనల్ని మహనీయత వైపుకి తీసుకువెళ్తాయి. ఎవరైతే విశ్వ కళ్యాణకారులో, ఎవరికైతే భగవంతుడే తన మహనీయ కార్యం యొక్క బాధ్యతను అప్పగించారో వారు తమ చిత్తమును శాంతిగా ఉంచుతూ తన మహనీయ కర్తవ్యము వైపుకి ముందుకు సాగాలి. ఈ కార్యంలో మన అందరి శుభ భావనలు మరియు శుభ వృత్తులు ఎంతగానో పనిచేస్తాయి. ఎవరి యందు నెగటివ్ వృత్తి ఉండకూడదు, అసహ్య వృత్తి, ఈర్ష్య యొక్క వృత్తి ఉండకూడదు. శుభ వృత్తి అందరినీ ముందుకి తీసుకువెళ్లే భావన, అందరి కళ్యాణము చేసే కోరిక, అందరికీ సుఖమును ఇచ్చే భావన, ఇవే మహాన్ ఆత్మల లక్షణములు. కావున చెక్ చేసుకోండి, నా మనస్సులో ఎవరినైనా పడేసే భావన లేదు కదా అని. మనము బురదలో చిక్కుకొని లేము కదా. 2 రకాల బురదలు, నీది నాది, మరియు పడేయడము, పైకి తీసుకువెళ్లాలనుకోవడము. ఈ 2 రకాల బురద నుండి మనము ముక్తులుగా ఉండాలి. ఎవరైతే ప్రపంచానికి ప్రాప్తిని ఇవ్వాలనుకుంటున్నారో వారి వైపు ప్రపంచము దాహ దృష్టితో చూస్తూ ఉన్నది. ఎవరి వైపు ప్రపంచంలోని ఆత్మలందరూ చూస్తూ ఉన్నారో అటువంటి ఆత్మలు ఇంకా ఎటువైపు చూస్తున్నారు, ఎటువైపు దృష్టి ఉన్నది ఆలోచించండి. మనము ప్రపంచం యొక్క ఆశలపై స్థిరంగా నిలవగలుగుతామా? మనము త్యాగం చేశాము, పవిత్ర జీవితము స్వీకరించాము, ప్రపంచ దృష్ణలని తన్నేశాము. మరి ఇంత మహా బలిదానము చేసి ఇంకెక్కడో చిక్కుకోవడం లేదు కదా. ఎక్కడైనా చిక్కుకుంటే ఇక అన్నీ పోగొట్టుకున్నట్లే. గొప్ప కర్తవ్యము మన కోసము ఎదురు చూస్తూ ఉన్నది. మరచిపోకండి, బాబా మనకి ఖజానాలు ఇచ్చారు, జన్మ ఇచ్చారు, వరదానములు కూడా ఇచ్చారు, శక్తులని కూడా ఇచ్చారు. తన శుభ భావనల హస్తము మన తలపై ఉంచారు. మనల్ని ఈ ప్రపంచంలో వెలిగిపోయేట్లుగా చూడాలనుకుంటున్నారు. విశ్వ స్టేజీపై ప్రసిద్ధం చేయాలనుకుంటున్నారు. కేవలం వెలిగిపోయేట్లు చేయడమే కాదు, ప్రపంచ కళ్యాణం చేసే విధంగా, ప్రపంచమునకు దుఃఖాల నుండి ముక్తినిచ్చే విధంగా మనము శుభ భావనలతో తన చిత్తమును నిండుగా చేసుకొని విజయీ ఆత్మగా అయ్యే వైపుకి అడుగులు ముందుకి వేయాలి. మాయ యొక్క ప్రతి స్వరూపముపై మనము విజయము పొందాలి. అలా విజయం పొందుతూ పొందుతూ విజయీ రత్నములుగా అవ్వాలి. ఎవ్వరూ కూడా మేము ఆలస్యంగా వచ్చాం కదా, మేము సమర్పితులము కాదు, గృహస్థంలో ఉంటున్నాము కదా, విజయమాలలోకి ఎలా రాగలము అనుకోకూడదు. బాబా స్పష్టపరిచారు, చివరి వరకు కూడా 3-4 సీట్లు ఖాళీగా ఉంచుతారు. ఎవరైనా తీవ్ర పురుషార్థము చేసి ఆ కుర్చీలలో కూర్చోవాలి అనుకుంటే వారికి ఓపెన్ ఛాన్స్, అవకాశము ఉన్నది. ఎవ్వరూ కూడా మేము చివరికి వచ్చాము కదా అనడానికి వీల్లేదు. ఇంక ముందు వచ్చేవారికి కూడా చక్కటి అవకాశము ఉన్నది. కేవలం తపనతో అడుగులు ముందుకు వేయడమే అవసరమైన విషయము. అన్నింటినీ త్యాగం చేయాలి. త్యాగము అంటే కేవలము ధనము, సంపదలు, పనులు, గృహస్థం యొక్క త్యాగము కాదు. త్యాగము అనగా వ్యర్థము యొక్క త్యాగము, జంజాటముల త్యాగము, ఇతరులని చూసే విషయంలో త్యాగము, ఇతరుల అవగుణాలు చూడడము త్యాగము చేయాలి. ఈర్ష్యాద్వేషములను త్యాగం చేయాలి. ప్రయత్నిస్తే వీటన్నింటిపై విజయము పొందగలము, విజయం పొందాలి కూడా. కావున అందరూ తమ అడుగులని తీవ్రంగా ముందుకి వేయాలి. విజయమాలను తమ మెడలో ధరించే విధంగా అవ్వాలి. విజయమాలతో అలంకరించుకోవాలి. అప్పుడు బాబా మెడలో హారంగా కూడా అవుతాము. గుర్తుపెట్టుకోండి, విజయమాల ఎవరి మెడలో పడుతుంది అంటే స్వపరివర్తన చేసుకునే వారికే. ఇతరుల పరివర్తన గురించి ఆలోచించే వారికి ఏమీ చేతికి రాదు. మరి ఈ రోజంతా
స్వమానములో ఉందాము. నేను విజయమాలలో మణిని. వీలైతే విజయమాలలో తన నంబరు ఫిక్స్ చేసుకోండి. విజయమాలలోకి రావాలి అంటే 8 గంటల యోగము ఉండాలి. కర్మయోగము, నడుస్తూ తిరుగుతూ యోగము, సర్వశ్రేష్టమైనది పవిత్రత యొక్క ధారణ, నేను నాది అనే విషయంలో సంపూర్ణ త్యాగము, శుభ భావనలతో జీవితము నిండుగా ఉండాలి. చిత్తము నిర్మలంగా ఉండాలి. బాబా యొక్క కార్యంలో సంపూర్ణ సమర్పణ భావంతో నిమగ్నమై ఉండాలి. ఇవి ఉంటే విజయమాలలో రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. పరంధామము నుండి సర్వశక్తివంతుని శక్తుల రంగురంగుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు సూక్ష్మవతం నుండి బాప్దాదా యొక్క మస్తకము నుండి వెలువడిన రంగురంగుల శక్తుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి అని రోజంతా ఇలా అభ్యాసము చేత ఆనందము పొందుదాము. ఓం శాంతి.